హాయ్ గాయ్స్, హాయ్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. అయితే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి ఏందనుకుంటారా? ఇట్లా ఇక రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం పక్కా హలీం తింటాం. ప్రతిసారి రంజాన్ అప్పుడు హలీం తింటాం. పోయినసారి మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి వీడియో పెట్టలేం. ఈసారి ఉంది కాబట్టి ఇక మంచి హలీం ప్లాన్ చేస్తాం. ఈరోజు వేడి వేడి ఉంది. హలీం స్టార్ట్ చేసుడేమో కానీ మీకు వెళ్ళి వర్షం పడేటట్టుంది. వర్షం అందుకోసం మన జల్జల్లు తినేసి ఒకసారి చూద్దామని అనుకుంటున్నాం. సో ఎంతుంది హలీం చూడండి. చేద్దామా? చేద్దామా? వర్షం పడుతుంది జల్ది. దీంతో పాటు ఒక నిమ్మకాయ ఇచ్చారు మనకి. చిన్న సూప్ ఏమో ఇచ్చారు. సూప్ ఇచ్చారు. ఏం మటన్ సూప్, చికెన్ సూప్ ఏమో ఏదో నాన్ వెజ్ సూప్ మొత్తం. ఏమో. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, స్టార్ట్. టైమింగ్ ఏం పెట్టుకోలే, ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళే. ఓకే. ఎందుకు ఇట్లా ఆమాం చెప్తున్నావు అంటే వర్షం పడుతుంది, అందుకోసం అని. పడుతుంది వర్షం, నువ్వు ఇంత లేట్ చేయద్దు, ఫాస్ట్ ఫాస్ట్ గా. ఓకే, రెడీ, 1 2 3. వేడి వేడి ఉంది. అబ్బా, ఘోరంగా సుర్రం అంటుంది. కానీ మస్తు ఉంది టేస్ట్. బాగుంది, సూపర్. అలా అయితే లేదు, అది ఇప్పుడు వేసిండు కదా. ఇప్పుడే ఇట్లా వేయించుకొని వచ్చినాం. ఉమ్ముతుంది, సౌండ్ వినబడుతుంది కదా. అటు ఉరుముతుంది, ఇటు మేము కింద వేడి 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 ఉడుకుతున్నాం. ఎట్లా తింటున్నారు అంటే వేడిగా మస్తు. నిమ్మకాయ పిండుకొని తింటే ఇది వేడిగా ఉందని అది ఎక్కువ తావడైతుంది. సాల్ట్ ఎక్కువ కానీ మంచిగా ఉంది. ఎలా సూప్లా ఇంత మంచి చల్లటి వెదర్ లో వేడి వేడి హలీం పైన మళ్ళా సూపర్ కాంబినేషన్. ప్రతి రంజాన్ కంపల్సరీ తింటాం మేమైతే. మీరు తిన్నారా? ఎన్నిసార్లు తిన్నారు? కామెంట్ చేయండి. కాలిపోతుంది, దెబ్బకు నీళ్ళు వచ్చాయి. ఫుల్ స్పూన్ తీసుకొని కాలుతుంది. కొంచెం సలాడ్ ఫుల్ తినప్పుడు కానీ కాలుతుంది. చూసిరా, మొత్తం నోట్లేట్టు కాలిపోతుంది. మార్నింగ్ నచ్చది, మరి ఆడ తింటాడు, మేము తింటాం. కానీ తింటావు ఏ సూపర్ అన్నది. బా, కొంచెం కొంచెం చల్లగా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ తినేటోళ్ళు. ఓ వీడు చూసినాం డబ్బా చూడ ముట్టుకుంటే కాలుతుంది. ఇప్పుడు ఇట్లా తెచ్చినాం. అబ్బా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది.
వర్షం రావద్దని మొక్కుకుంటున్నాం. తినేదాకా రావద్దు అంతే, చిన్నగా వచ్చినా ఏం కాదు. బొక్కలు వస్తున్నా అట్లే మటన్ అయితే మంచి బొక్కలు వస్తున్నాయి కావచ్చు. అందులో కూడా మెత్తడిదే. బొక్కలు కూడా ఎత్తారు కొంతమంది టేస్ట్ కోసం అని. ఇంత అంటుతుంది. అబ్బా తెలుగు ఎక్స్పెరిమెంట్ వాళ్ళకి ఎట్లాంటిది అంటే ఇట్లా అంతా చూసుకున్నారు. నీకెట్లా? నాకైతే ఏమండదు. ఉండాలా మరి. స్పూన్లు ఇంత స్టైల్ ఉన్నాయి కానీ అట్టిగానే ఉన్నాయి. Cheers. వేడిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ బోన్స్ కావచ్చు మస్తు ఉంది. బోన్స్ తెచ్చుకోవాలి ఇంకోసారి కదా. ఇది అటు ఇయర్ అవి అడిగితే మనలో చేప ఈ అంతా రంజాన్ అయిపోయినాక పోయి అడుగుతా. ఇంకో వారం 10 రోజులు అయితే పండుగ. కొంచెం చల్లగా ఉంటే ఫస్ట్ తినేటోని నేను. ఇప్పుడే తిన్నాం, లేకపోతే తినేటోని నేను కూడా. బాగా వేడింది. నిమ్మకాయ మొత్తం ఇట్లా విండేసి వర్షం ఎక్కడెక్కడ పడుతుందో ఎక్కడ తెలిసి ఇక్కడ అవుతుంది అని ఫాస్ట్ తినడు అవుతుంది. నువ్వులైతే అయిపోయింది. చల్లగా అయిందంటే 2 నిమిషాలు 2 బుక్కలు గట్టిగా పెట్టేస్తా కదా. అదే బాగా వేయడం లేదు. అదే నోరు కాలుతుంది రాజా. అలా జీడిపప్పు లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసిండు, పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసిండు. ఏం లేదు. బా బా గట్టి ఓడిపోతుందని చెప్పి ఫస్ట్ రైడ్ బాగుంది. ఓడిపోతే పనిష్మెంట్ ఎందుకు గెలితే చెప్పు. గెలితే బీరాడుతా నువ్వే.
మాది కాలుతుంది. ఫోన్ ఉంటేనే ఉందిగా. కాలుతుంది. ఆడు కట్ చేస్తా. ఓకే, ఇంత తిన్న ఉడతలేదు ఇది. వేడి మీద ఉంది కదా. కొంచెం చల్లగా ఉంటాయి పో. వేడి ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఉంటది కానీ మరి గింత వేడి నోరు కాలేటట్టు ఉంటే అంతే మరి, అట్లనే ఉండాలి. ఇట్లా ఇట్లా పెట్టచ్చు. అవసరం లేదు. ఏమైంది మమ్మీ? ఏం కత్తి ఎట్లయితే ఏమున్నది. అబ్బా, ఏమైంది? ఓడిపోదాని భయం అవుతుంది. అయిపోయిందా గట్టిగా 2 చెంచాలు పెడితే పోతుంది. ఇవా చూడు, భయాందోళన నాకు కూడా అవుతావా? నాదే తక్కువ. అమ్మా, ఓడిపోయినా ఉచ్చిపోయి అయిపోయాను. ఏది ఏ సూప్ అవసరం? సూపు జస్ట్ కాంబినేషన్, అట్లా అట్లా పెట్టిర్రు అంతే దాన్ని. మాకు మొత్తం మీద పడేసుకున్నాం. ఒక్కటేసారి వాడు జస్ట్ చేయి వాడు. నా ఓన్లీ ఒక 2 స్పూన్లు ఉంది అంతే. 2 10 వాళ్ళ అదేంటి? ఇగో ఐఎమ్ ద విన్నర్.